అదే కదా మరి వివేకానందుడు ఇచ్చిన పిలుపు కూడా అదే కదా. నీలో ఊపిరి ఉన్నంత వరకు పనిచేస్తూనే ఉండు. నీకు తోడుగా నేనున్నా. నేను మరణించినా నా ఆత్మ నీతో కలిసి పనిచేస్తుంది. ఈ జీవితం వస్తుంది పోతుంది. సంపద, కీర్తి, సుఖం ఇవి మోనాళ్ళ ముచ్చటే. నువ్వు క్షుద్ర కీటకంలా చావడం కన్నా, అంటే ఒక మామూలు అక్షరాలు ఒక పురుగులా జీవించడం కన్నా, సత్యాన్ని ఉపదేశిస్తూ విధి నిర్వహణా క్షేత్రంలో ప్రాణాలు విడడం ఎంతో సబబు. సాగండి ముందుకన్నాడు ఆయన. లే డౌన్ యువర్ కంఫర్ట్స్, యువర్ ప్లెజర్స్, యువర్ నేమ్ అండ్ ఫేమ్, ఈవెన్ యువర్ లైవ్స్, అండ్ మేక్ ఎ బ్రిడ్జ్ ఆఫ్ హ్యూమన్ చైన్స్ ఓవర్ విచ్ మిలియన్స్ ఆఫ్ విల్ క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్. Bring all forces of good together. Don't care and what banner you march. Don't care what big color you are. అని పిలుపునిచ్చాడు. ఎవరికి వాళ్ళు నా బ్యానర్ కింద పనిచేయి, నా బ్యానర్ కింద పనిచేయి అని చెప్పి మన కుల సంఘాలు, మత సంఘాలు రకరకాలుగా పెట్టుకుంటున్నాం కదా. కాబట్టి అందరిలోనూ మంచితనంతో ఒక గొడుగు కిందకు వచ్చింది అనుకో, అప్పుడు ప్రపంచం ఎలా ఉంటుంది? కానీ ఆ పిలుపుకి అందుకున్నావా మనం? ఇవి చెప్పుకోవడానికి బాగుంటాయి, గుర్తు చేసుకోవడానికి బాగుంటాయి. ప్రజలను మేలుకొల్పాలి, ప్రజలకు తెలియచేయాలి, దేవాలయాలు లాంటి కార్యక్రమాలను పెడుతూ ఏమంటారు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజల్లో మానసిక వికాసం కలగాలి. ఈ పూజాధికారుల పూజ యొక్క పరమార్థాన్ని తెలుసుకోవాలి, భగవంతుడి తత్వాన్ని తెలుసుకోవాలి. అందరూ కూడా జాతీయ భావాన్ని, ఇవన్నీ మనకెందుకు అలా అనుకుంటే? ఆయన చెప్పినట్టు మనం జీవించి ఉన్నంత వరకు మనం ఏదో ఒక పని చేయాలి. లేకపోతే ఈ భూమి రుణం ఎలా తీర్చుకుంటాం? ఆ మహర్షులు అందించిన వాళ్ళ రుణం ఎలా తీర్చుకుంటాం? ఈ దేశం యొక్క రుణం ఎలా తీర్చుకుంటాం? తీర్చుకోవాలా లేదా? తినిపోవడానికి వచ్చాము మనం. పశుపక్షాలు అన్నీ తింటున్నాయి, అవి అన్నీ అనుభవిస్తున్నాయి. మరి మనకు ఒక బుద్ధి ఇచ్చాడుగా, మనకు ఒక బ్రెయిన్ ఉందిగా, మనకు ఒక ఆలోచన శక్తిని ఇచ్చాడు కదా.